హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అయితే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే ఒక మంచి కంటెంట్ అయితే దొరుకుతుందండి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, నా మోనిటైజేషన్ అయ్యేదాకా వచ్చి ఎలా ఆగిపోయింది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అసలుకి నాకు వాచ్ టైం అనేది నేను షార్ట్ వీడియోస్ది అయితే చూసుకుంటున్నానండి. యాక్చువల్లీ షార్ట్ వీడియోస్ది యూట్యూబ్ తీసుకోదంట వాచ్ టైము. ఓన్లీ లాంగ్ వీడియోస్ వాచ్ టైమే తీసుకుంటుందంట. ఇన్నాళ్ళు నాకు తెలియక నేను ఓన్లీ షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నానండి నా ఛానల్లో. కానీ నాకు తెలిసింది ఏంటంటే, షార్ట్ వీడియోస్కి వాచ్ టైం అనేది యూట్యూబ్ తీసుకోదు. సో లాంగ్ వీడియోస్ ద్వారానే వాచ్ టైం అనేది మనం రీచ్ అవ్వాలి. లేదు అనుకుంటే షార్ట్ వీడియోస్లో వ్యూస్ అనేది మనం చేరుకోవచ్చండి. మీ వ్యూస్ అనేది ల్యాక్స్లో ఉంటే మీరు త్వరగా షార్ట్ వీడియో వ్యూస్లో అయితే మీరు చేరుకోగలరు. యాక్చువల్లీ నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ మందికి వెళ్తుంది, వాచ్ టైం ఎక్కువ పెరుగుతుంది అని ఇన్నాళ్ళుగా షార్ట్ వీడియోసే పెడుతున్నానండి. సో ఇది రాంగ్ అంట. షార్ట్ వీడియోస్కి వాచ్ టైం అసలు పెరగదు. యూట్యూబ్లో మనకి లాంగ్ వీడియోస్కే వాచ్ టైం అనేది పెరుగుతుంది అని నాకు ఇప్పుడే తెలిసిందండి. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటే ఆపేసేయండి ఇప్పటితోనే. మీరు వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసినట్లయితే మీకు వాచ్ టైం అనేది త్వరగా రీచ్ అవుతుంది. యాక్చువల్లీ మనం 4000 వాచ్ టైం అనేది తెచ్చుకోవాలి కాబట్టి చాలా ముందుగానే చాలా కష్టపడి ఎక్కువ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనకు వాచ్ టైం వస్తుంది త్వరగా. లేదు మీకు వ్యూస్ మంచిగా ఉన్నాయి షార్ట్ వీడియోస్ అనుకుంటే పర్లేదండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ వ్యూస్ ఎక్కువ 1 lakhsలో వస్తే 30 lakhs వ్యూస్ అనేవి మనకి త్వరగా చేరుకుంటాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు వాచ్ టైంతో. ఏదో ఒకటి రీచ్ అవ్వాలి కాబట్టి లాంగ్ వీడియోస్ పెట్టి వాచ్ టైం అయినా తెచ్చుకోవాలి, లేదా షార్ట్ వీడియోస్ పెట్టి మనం వ్యూస్ అయినా తెచ్చుకోవాలండి. ఏదో ఒకటి తెచ్చుకోవడం వల్ల మన ఛానల్ అనేది మోనిటైజేషన్కి కంప్లీట్ అవుతుంది. నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నేను లాంగ్ వీడియోస్ తీసి ఈ పాటికి మంచిగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యేదండి. సో సాడ్ అండి, నాకైతే చాలా బాధగా ఉంది. ఇప్పుడు అది కాక యూట్యూబ్లో 2025లో కొన్ని సిస్టమాటిక్స్ అయితే మార్చారంట. మనకి ఛానల్స్ ఉన్న వారికి అయితే కొన్ని గుడ్ న్యూస్ ఉన్నాయి, కొన్ని తెలియని విషయాలు అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చెప్తానండి. మీరు వీడియోని అయితే ఫుల్గా అయితే చూసేసేయండి. అదేంటంటే యూట్యూబ్ నుంచి మార్చిన విషయాలు నేను నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తానండి. మనం సబ్స్క్రైబర్స్ని వాచ్ టైంని కొనుక్కోవచ్చా, మనీ ఇచ్చి ఇవన్నీ చేయించుకోవచ్చా? ఇది చేయించుకోవడం వల్ల యూట్యూబ్ ఛానల్కి ప్రాబ్లం ఏం లేదు కదా. ఈ విషయాలన్నీ నేను నెక్స్ట్ పార్ట్లో అయితే క్లారిటీగా చెప్తానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.